ప్రజానీకానికే సంక్షేమ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి మంచి పనులు కానీ తెలియని పరిస్థితుల్లో సుదీర తీరాల్లో ఉన్నటువంటి సముద్ర తీరాలు వెనుక ఉన్నటువంటి ఎక్కడో దేశాల్లో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు తరలి వచ్చి ప్రచారానికి పూనుకున్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని కూడా ఇప్పుడే మనకు తెలుస్తుంది. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చానండి. మీ పేరు? నా పేరు కార్తిక్ అండి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇష్టం అంటే, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి హై పొజిషన్లో ఉన్నాను. సో నా టీంలో వచ్చేటప్పటికల్లా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ అంత హై పొజిషన్స్కి ఎలా వచ్చారు? ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఎలా వచ్చారు అంటే ఫీజు రియంబర్స్మెంట్. ఇలాంటి గొప్ప కాన్సెప్ట్స్ అనేవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో వచ్చాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కాన్సెప్ట్స్, సంక్షేమ పథకాలు ఎంతో బాగా చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగు వాళ్ళు ప్రతి ఒక్క దేశంలో ఉన్నారు అని అంటే చదువు కారణం. అలాంటి చదువు మీద ఆయన పెట్టే ఫోకస్కి మేము చాలా ఇంప్రెస్. ఓకే, ఇప్పుడు ఎన్ఆర్ఐలు అంటే ఒక అర్థం మారిపోయింది. గత కొంతకాలంగా మీరంతా ఎన్ఆర్ఐలు పార్టీల తరఫున ఉండిపోయి ఓట్లు కొనడానికి వచ్చారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ తరఫున మీరు ఎందుకు వచ్చారు? ఓట్లు కొనడానికి ఒక మాట చెప్తానండి. ఇప్పుడు నేను మీ అభిమానం కొనలేను డబ్బుతో. ఏదైనా మహా అయితే ఒక రోజు మీ అవసరం తీర్చగలుగుతారు, కానీ ఒక రోజు మీకు మీ అభిమానాన్ని కొనలేను. ఎందుకంటే మీరు వేసే ఓటు 5 సంవత్సరాలు సరిపడా ఉంటుంది. మీ నాయకుడు మీకు 5 సంవత్సరాలు పనిచేయాలి. ఈ రోజుల్లో ఏమైనా డబ్బులు ఇస్తే తీసుకుంటారేమో, కానీ డబ్బులు తీసుకొని ఓటేసే రోజులు లేవండి. టీడీపీ తరఫున వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు మాత్రం వాళ్ళ యాటిట్యూడ్ వేరుగా ఉంది, వాళ్ళ ఉద్దేశం వేరుగా ఉంది, వాళ్ళ లక్ష్యం వేరుగా ఉంది. ఓన్లీ ఓటర్లను కొనటమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఏమంటారు వాళ్ళ గురించి? సార్, ఇప్పుడు ఓటర్లు కొనటమే లక్ష్యంగా పెట్టుకుంటే మీరు చూశారు గత ఎన్నికల్లో ఏమైంది అనేది, మీరు రిజల్ట్ చూశారు. ఇంతకుముందు ప్రభుత్వాల్లో, ఇంతకుముందు పాలనలో ఎమ్మెల్యే అంటే ఆయన ఒక అందని వ్యక్తి. కానీ ఇప్పుడు జగన్ గారి పాలనలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రతి ఒక్కళ్ళు అందుబాటులో, ప్రజల వద్దకు పాలనలాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు అందుబాటులో ఉంటారు. నాకు ఒక సమస్య వస్తే వెంటనే వాళ్ళు తీర్చడానికి రెడీగా ఉన్నారు. అందుకనే మనం చూసి ఎన్నుకోవాలి. ఎక్కడో ఉండే రెడీమేడ్ నాయకులు కాదు, ఇక్కడ ఎవరు ఉంటారు, మన సమస్యలు ఎవరు తెలుస్తారు. బస్సు యాత్ర చేస్తున్నారు. బస్సు యాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు టీములుగా విడిపోయారు. ఎలా ఉంది పరిస్థితి? మీకు స్పందన ఎలా ఉంది? మాకు స్పందన అయితే వైఎస్ఆర్సీపీకి అబ్సల్యూట్లీ చాలా బాగా వస్తుందండి. రిజల్ట్ 1 అనేది ప్రతి చోట వచ్చేదే నెగిటివిటీ అనేది. బట్ మెయిన్ చూసిన వాటిలో అన్ని చోట్ల మేము తీసుకునే రెస్పాన్సెస్, విజయవాడ వెస్ట్ చూసాము, సెంట్రల్ చూసాము, ఈస్ట్ చూసాము, గుంటూరు తిరుగుతున్నాం, అన్నీ తిరుగుతుంటే మాకు మినిమం 75 to 80% అనేది పాజిటివ్ రెస్పాన్స్ అనేవి వస్తున్నాయి. కొన్ని చోట్ల ఉండొచ్చు, కానీ అది ప్రతి చోట ఉండేది. కానీ తెలుగుదేశం మేము అధికారంలో రాబోతున్నాం, కూటమి అధికారంలో పోతుందని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న నేపథ్యంలో మీకు అందుతున్న సమాచారం ఏంటి? సార్, ఇప్పుడు కూటమి అధికారంలోకి రావాలనే కదా వాళ్ళు కూటమి ఏర్పరచుకుంది. ఇంకా కనీసం అప్పుడైనా సరే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పుకోకపోతే ఇంకా దానికి అది యూజ్లెస్ థింగ్ అయిపోతుంది. సో అలా చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చూసారు ఎన్ని మహాసభల్లో కానీ ఎంతోమంది జగన్ గారి వల్ల సంక్షేమ పథకాలు అంది బాగుపడి ఆనందంగా ఉండేవాళ్ళు ఎంతోమంది, 100 మంది ఉన్నారు, 1000 మంది, లక్షల మంది. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, ఒక నినాదం అయితే ఫస్ట్ నుంచి 175 వై నాట్ 175 అంటున్నాడు. ఇది సాధ్యం అవుతుంది అసలు? సార్, ఇప్పుడు మీరు ఒక మాట చెప్తానండి. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, రాజకీయాలు చూడడం అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్పేది. మరి అదేవిధంగా 175 కాన్స్టిట్యున్సీల్లో ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళందరికీ అంది పథకాలు వస్తున్నాయి, వాళ్ళకి సంక్షేమాలు అందుతున్నాయి, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, హైదరాబాద్లో చిరాక్ కానీ ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద స్కూల్స్లో IBN అనే సిలబస్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాంటి సిలబస్ ఉన్న స్కూల్స్లో 3 లక్షలు 4 లక్షల ఫీజు ఉంటుందండి. కానీ గ్రామీణ ప్రజలకి లేకపోతే అర్బన్ ప్రజలకి ఇవన్నీ అర్థమవుతున్నాయి అంటారా? జగన్ చేస్తున్నటువంటి మంచి పథకాలు కానీ, మంచి సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నాయి అంటారా? సార్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రాబడుతున్నారంటే వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, లేకపోతే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు, పెన్షన్ అందుకుంటున్నారో, చదువుకుంటున్నారో, లేకపోతే రేషన్ అందుతున్నారో, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు ప్రతి ఒక్క చోట. ఇప్పుడు ఒక ఇంట్లో లాభం జరుగుతుంది, మంచిగా ఉన్నారు, ఆనందపడుతున్నారు, ఇబ్బంది లేకుండా జీవిస్తున్నారంటే మరి అది మనుషుల్లోకి వెళ్ళకుండా ఎలా ఉంటుందండి? మీకు నమ్మకం ఉందా మళ్ళీ జగన్ వస్తుందా, ఇక్కడ పాలన వస్తుందని? 170 స్థానాల్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంది.